ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాఘవ్, మీరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? అంతా ఓకే కదా? మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. లేదు, నేను బాగానే ఉన్నాను. యాక్చువల్లీ 1 minute. ఇది ఎవరి కోసం? నువ్వేదో రిపోర్టర్ కదా అని దాని అర్థం ప్రతి దానికి ఇలా క్వశ్చన్ చేయాలని కాదు. నీకు ఇస్తున్నానంటే నీకోసమే అయి ఉంటుంది కదా. కానీ రాఘవ్ నాకు పువ్వు ఎందుకు ఇస్తాడు? తనకి ఇవన్నీ అసలు రావు కదా. ఇది కరెక్టే కదా? కరెక్టే, కానీ నీకు చాలా తెలుసు కదా. 2-3 విషయాలు నేను కూడా నేర్చుకుంటానుగా. ఏం తెలుసు నాకు? ఎదుటి వాళ్ళని చూసుకోవడం, ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంతోషాలని పంచడం. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం రేఖ, నువ్వు చాలా మంచి మనిషివి. అండ్ నీలాంటి మంచి మనిషికి చెడు జరగకుండా ఉండాల్సిందే. కానీ నేను నీకు అన్యాయం చేశాను. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నారు రాఘవ్? నాకు కొంచెం టైం దొరికింది. నేను చెప్పాలనుకుంది చెప్పనివ్వు. ఒకటి ఈ ఫ్లవర్ అండ్ ఇంకొకటి ఏంటి? నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను రేఖ. ఐఎమ్ సారీ. ఉన్ని ఏదైతే చేసిందో దానికి నేను నిన్ను ఫోర్స్ చేశాను. నాతో కుండ మార్పిడి పెళ్లి చేసుకోమని నిన్ను బలవంతం చేశాను. నా చెల్లెలి ప్రేమలో నేను ఎంత పిచ్చోడైపోయానంటే నేను నిజమేంటో తెలుసుకోలేకపోయాను. నేను నీ జీవితాన్ని, ధ్రువ జీవితాన్ని చాలా ఇబ్బందులు పాలు చేశాను. నేనేం చేయలేదు చెప్పు. నేను నా గ్యారంటీ టైప్ భార్యం చేసుకోవడానికి. మీరు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు రాఘవ్? జరిగిందేదో జరిగిపోయింది. అవన్నీ మర్చిపోండి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఫ్రెండ్స్ పట్ల మనం ఎప్పుడూ తప్పుగా బిహేవ్ చేయకూడదు కదా. అందుకే నేను నా తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అండ్ దానికి బిగినింగ్ పాయింట్ దీంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను.
కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఈ రోజు నుంచి నువ్వు రాఘవ్ సూర్యవంశీకి భారీగా ఉండే భారాన్ని నుంచి విముక్తురాలైపోవచ్చు. నువ్వు ఇంకా ఫ్రీ బర్డ్వి ఈ అన్వాంటెడ్ రిలేషన్షిప్ నుంచి. అవును రేఖ, నీ మీదున్న గ్యారంటీ కార్డ్ భార్య అనే ట్యాగ్ని తీసేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోయావు. నీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి, ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి, బహుశా ఒక కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి కూడా. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. అమ్మ రేఖ, ధ్రువ్ వచ్చేసారా నాన్న? ఎలా అయిందమ్మా పెళ్ళి? పోనీలే, మీరు ట్రాఫిక్లో ఇరుక్కోకుండా బానే వచ్చేసారు కదా సుమా? అరే వాడికి ఏమైంది ధ్రువ్? అమ్మా, ధ్రువ్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి. మీరు లంచ్ పెట్టండి, నేను నా సామాన్ లోపల పెట్టొస్తాను. రేఖ, నువ్వు రాఘవతో ఏమైనా మాట్లాడావా? నేను నీకు క్షమాపణ చెప్పాలి రేఖ. ఐఎమ్ సారీ. నేను ఉన్ని ప్రేమలో ఎంత గుడ్డివాళ్ళ ప్రవర్తించానంటే నేను అస్సలు చూడలేకపోయాను. నీ జీవితం ధ్రువ్ జీవితం పాడైపోతుందని. ఈ రోజు నుంచి నువ్వు రాఘవ్ సూర్యవంశీకి భార్యగా ఈ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. నువ్వు ఫ్రీ అయిపోయావు. మాట్లాడడానికి ఏముందమ్మా, అన్నీ ముందు నుంచి డిసైడ్ అయిపోయినవేగా. నేను ఇకపై ఇక్కడే ఉంటాను మీతో పాటు. సారీ, మీరందరూ మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అరే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడెవరూ ఏమీ అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. నాకొక్క విషయంలో దిగులుగానే ఉంది. నువ్వు ఇక్కడ రాఘవ లేకుండా ఎలా అడ్జస్ట్ అవుతావో అని.